మేము మీకు పరీక్షలు చేపిస్తాం, అందరూ ఉన్నారు ఇక్కడ, చెల్లదు. మరి ఏం చేస్తే బాగుంటుంది? లేదండి నా కొడుకు పరీక్షలు రాయడు నేను లేకపోతే. రాశాడు అబ్బాయి, రిజల్ట్స్ కూడా వచ్చుంటాయి ఇప్పటికి, రాశాడు, అది కూడా చెల్లల. మళ్ళీ ఇంకేం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం కూర్చొని నాకు అది పడట్లేదు ఇది పడట్లేదు, అది కావాలి ఇది కావాలి. కొన్ని రోజులు ఎదురు తిరిగింది, ఇది బీజేపీ కస్టడీ అనింది. తర్వాత నాకు పెన్ను పేపర్ కావాలన్నది ఇచ్చారు, రాయో రప్పో అడిగింది ఇచ్చారు, గొలుసో ఏదో అడిగారు ఇచ్చారు, అంతా అయిపోయింది. మొన్నేమో 10 పుస్తకాలు కావాలన్నారు ఇచ్చారు. అంతకుముందు జపమాల కావాలి నేను జపాలు చేసుకుంటా అఘోరాన్ అవుతా అనింది ఇచ్చారు. అన్ని విన్యాసాలన్నీ చేసింది. జైల్లో ఇప్పటి వరకు అంటే ఫస్ట్ టైం జైలుకి వెళ్ళిన వాళ్ళు ఏవేవైతే చేస్తారో అన్నీ చేసేసింది. పైగా ఆ నీళ్ళు కూడా బాగా అలవాటు పడ్డాయి ఆమెకి. ఇప్పుడు నువ్వు పిలిచినా వచ్చేటట్లేదు అంటే అలవాటు పడింది అక్కడ. పౌన్లే తీసుకున్నాంలే ఇంకో వారం రోజులు ఏమైంది అనేలాగా ఉంది. ఎందుకంటే ఈ పాటికి స్నేహితులు కూడా ఎక్కువై ఉంటారు, పైకి 2 రూమ్మేట్స్, వాళ్ళతో ఒక అనుబంధం 100 రోజులు ఒక ఉంది నలుగురితో. సరే ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు 20వ తారీఖు వరకు మళ్ళీ పొడిగించారు. నేను చెబుతానే ఉన్నా ఈమెకు బెయిల్ రాదు, అనవసరంగా నువ్వు ట్రై చేయకు, ట్రై చేయి, అప్రూవల్గా మారు, ఒప్పుకో, తప్పే ఉంది. తర్వాత ట్రయల్ నడిచేటప్పుడు బలవంతంగా ఒప్పించారండి అదని ఇదని ఏదో రకంగా తప్పించుకోవచ్చు. మీ నాన్న తప్పిస్తాడు, పెద్ద విషయం ఏం లేదు కదా. నువ్వు ఎక్కడ నోరిప్పితే ఏం చేస్తారో అని. ఎందుకు కవిత నోరిప్పట్లేదు అనే సస్పెన్స్ ఇప్పటివరకు అందరికీ ఉంది కదా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కవిత నోరిప్పితే కేసీఆర్ అరెస్ట్ అవుతాడు, ఈమె బయటకు వస్తుంది, ఆయన అరెస్ట్ అవుతాడు. అందుకే నేను మొదటి నుంచి చెప్పాను, ఆమె చూడ్డానికి కూడా వెళ్ళట్లేదు, తీసుకెళ్ళి ఎక్కడ లోపలేస్తారో భయపడి అసలు ఎయిర్పోర్ట్కి రావట్లా, ఎప్పుడు మందను వేసుకొని తిరుగుతున్నాడు. ఆ మంద కూడా ఖాళీ అవుతుంది మెల్లిమెల్లిగా మొత్తం చుట్టుపక్కల. ఈయన గేట్లు వేసేస్తే గోడ దూకి మరీ వెళ్ళిపోతున్నారు వాళ్ళు, ఎవరు ఉండట్లా. ఈయనేమంటున్నాడు, పార్టీ వీడే కార్యకర్తల గురించి నేను చెప్పాలనుకున్నాను. పదవులు లేకపోతే మాత్రం ఉండలేరా, కొన్ని రోజులు ఆగలేరా, వచ్చే 15 ఏళ్ళు మనవే, ఒక్కసారి అధికారంలోకి వస్తే ఇంకా మనం మొత్తం జీవితకాలం మనదే. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కలికి 2008-98 వరకు బీఆర్ఎస్ఏ, ఇంకెవరు ఉండరు అని చెప్పుకోవచ్చు, ఆయన కాన్ఫిడెన్స్ అది. సో ఆ రకంగా ఆయన మాట్లాడుతున్నాడు. అయినా కాకుండా కవిత మాత్రం నేను చెప్తున్నాను కదా, రాఖీ పౌర్ణమి జైల్లోనే రాసి పెట్టుకోండి, బతుకమ్మ కూడా జైల్లోనే రాసి పెట్టుకోండి. డిసెంబర్ వరకు అయితే కవిత వచ్చే దాఖలాలు లేవు. అంటే ఇప్పుడు ఎప్పుడు లేనిది కేటీఆర్ మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలని అందరూ అనుకుంటారు. ఏంటంటే బీజేపీతో మన కేంద్రంలో మాట్లాడారా, అమిత్ షా తోటి అట్లా మాట్లాడారా? ఖచ్చితంగా రాదని ఆయనకి తెలుసు. ఏడు మొహం వేసుకొని వస్తే వీళ్ళు ఇంకా బాధపడతారేమో అని చెప్పి ఉత్సాహాన్ని కూడా ఇప్పుడే కనుక్కొని వచ్చాను, నేను ఇట్లా పోగానే ఆమెను గోడకు పంపించేస్తామని చెప్పారు, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలిసి ఇప్పుడు నా వెనకాల వచ్చేస్తా ఉంటారు, నాకు ఇప్పుడే ఆటో ఎక్కిందేమో, కావాలంటే మనం కారు పంపిస్తాం, ఆ రేంజ్ లో చెప్పేశాడు. వీళ్ళు కూడా ఉత్సాహం అనమాట. అంటే ఇప్పుడు లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్లకి కవిత ఫోటో లేకుండా ఎలక్షన్ పోయినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో ఏదో అడ్వాంటేజ్ అవుతుంది అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన ఏమన్నాడు, వస్తుంది వచ్చి మీకు అండగా ఉంటది, బాబు మీ అండ మాకు అవసరం లేదు. ఎలక్షన్ టైంలోనే ఆ తలకాయని తీసి పడేశారు పక్కన, ఎక్కడ ఆ మొహం ఉంటే మాకు ఓటేయరు అని. అంటే ఇప్పుడు కనీసం ఇప్పటికైనా ఒక 1000 ఓట్లు పడ్డా అవి కూడా పడితేయో పడవో అని కనీసం ఆ మొహాన్ని తీసి వీళ్ళు ప్రచారం చేస్తాం, మాకు ఆమెకు సంబంధం లేదు అని. అది ఆ ఎఫెక్ట్ కూడా పడింది. సరే ఈమె రావడం వల్ల ఎవరు ఎదురు చూడట్లే ఈమె కోసం, వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తుందేమో తెలియదు కానీ ఎవరు ఎదురు చూడరు. వాళ్ళ పిల్లోడు కూడా చక్కగా ఇప్పుడు మళ్ళీ చదువుకుంటున్నాడు, ఆయనకు కూడా అలవాటు అయిపోయింది, ఎవరు కూడా పట్టించుకోవట్లా. కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి లాబీ చేశాడు అని దాని మీద మీ యొక్క కామెంట్ ఏంటి? నెవర్. ఎందుకంటే ఢిల్లీలో జరిగింది ఏంటి, వాళ్ళు ఎందుకు పంపట్లేదు ఈమెని, ఆడపిల్ల అయినంత మాత్రాన మేము ఆవిడ్ని సెన్సిటివ్ గా భావించి బయటికి పంపలేము మేము, మొన్నే చెప్పారు స్ట్రిక్ట్ గా. ఎందుకంటే ఆమె పలుకుబడి గల ఆడపిల్ల అని మీరు అన్నారు, పైగా రాజకీయంగా పరపతి ఉంది, వాళ్ళ నాన్న బాజీ సీఎం, వాళ్ళ అన్న ఏదో ఉంది, చిల్లర కొద్దో గొప్ప ఉంది, జైలు ఉంటేనే ఈమె మాకు సరిగ్గా చెప్పట్లే. అప్పటికి అన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి, ప్రత్యక్ష సాక్షులు ఉన్నా కూడా ఒప్పుకోవట్లేదు. ఇక్కడే సాధారణ మహిళలాగా మేము కన్సిడర్ చేయము, ఎందుకు చేస్తాము, బయటికి వెళ్తే ఇంకేం చేస్తుందో. ఇక్కడే ఇంత ఇప్పుడు సైలెంట్ గా ఉంటది, మీడియా రాగానే రంకెలేదు, ఎగిరెగిరి పడదు. మరి అవన్నీ చూసి ఈమె అమ్మో డేంజర్ మహిళ, ఈమెను పంపిస్తే కనుక ఇంకేదో ఉంటుంది, చచ్చినా పంపరు, ఛాన్సే లేదు. ఎందుకు సిసోడియా 1.5 year అండి, వాళ్ళ ఆవిడ క్యాన్సర్ అని చెప్పి ఇప్పుడు వచ్చాడు కానీ పాపం. అండ్ నెక్స్ట్ అప్రూవర్ మానవులు కూడా అయ్యో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు కదా, ఈ ఒప్పుకున్నంత వరకు ఆయన జైల్లో ఉన్నాడు సుకేష్. ఆయన కూడా బోల్డని బిజినెస్ ఉన్నాయి, ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన దర్జాగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చిన వ్యవహారం అంతా చెప్పేశాడు అక్కడ.
నాకు ఈ కేసు, నా దగ్గర వేరే కేసులు ఏం లేవు, ప్రజెంట్ ఈ కేసే ఉంది, అది కోర్టులో నడుస్తుంది, అందులో నేను నిర్దోషిగా వస్తానండి బయటికి అని చెప్పి మొన్న బేరాలు పెట్టుకున్నాడు రిషికొండ పైన. అవును. సో ఆ రకంగా చూసుకుంటే కవిత ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదు. ఓకే. నువ్వు అప్రూవర్ గా మారు, బయటికి రా. నువ్వు అప్రూవర్ గా మారాలంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడి నుంచి అయ్యింది చెప్పాలి. అవునండి బీఆర్ఎస్ కార్యాలయం నుంచి అయ్యింది. ఎలా జరిగింది? మా నాన్న ఉండగా జరిగింది, అయిపోయింది.